హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ ఐడల్స్. ఫ్రెండ్స్, మనమైతే ఆల్రెడీ ధర్మనగర్ అయితే రీచ్ అయిపోయాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ ధర్మనగర్ వీడియో చూసి చాలా మంది అయితే దాని కలర్ వైజ్ కూడా పెట్టమన్నారు కదా. ప్రజెంట్ అయితే మనమైతే ఇక్కడ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయి ఇక్కడ ఉన్న ఒక్కొక్క విగ్రహాన్ని అయితే కలర్ వైజ్గా చూసి రివ్యూ చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ యొక్క విగ్రహం చూసారు మనం లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఉన్న ఇప్పుడు తేడా ఏంటంటే కలర్ వైజ్ మొత్తానికి అయిపోయింది. ఈ కలర్ ఫినిషింగ్ చూడండి. ఈ విగ్రహాన్ని నిజంగా దీని ఒక విగ్రహం కలర్ వైజింగ్ ఏంటంటే గన్ పెయింటింగ్ కాక ఓన్లీ చేతి పెయింటింగ్ లాగా. ఈ యొక్క విగ్రహాలన్నీ చాలా చాలా డిఫరెంట్ గా గన్ పెయింటింగ్ అంటే ఒక విఘ్నేశ్వరుడిని ఎలాగైతే మనం చూడాలనుకుంటామో యాస్టేజ్ గా అలానే అయితే ఈ విగ్రహాలు అయితే చూపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ మనం స్టార్టింగ్ అయితే ఎలా అయితే అనుకున్నామో దానికి మించి అయితే ఉన్న విగ్రహాలన్నీ కలర్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఏంటంటే ఇక్కడ ఉన్న విగ్రహాలకి ఒక స్పెషల్ ఒకటైతే ఉంది. అదేంటంటే ఏంటంటే కలర్ షేడింగ్ అనేది చాలా డిఫరెంట్గా యాస్టీజ్గా మన విఘ్నేశ్వరుడిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనడానికి అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క వినాయకుడిని చూడండి, ప్రతి దగ్గర కిరీటాలైనా ఒరిజినల్ కిరీటం లాగానే ఉంది యాస్టీజ్గా. కలర్ ఫినిషింగ్ అయినా కలర్ గ్రేడింగ్ అయినా వీళ్ళంటే ట్రైనింగ్ తీసుకున్నారంట చాలా వరకు. ఈ కలర్ డిఫరెన్స్ అంటే వీళ్ళైతే విగ్రహంలో మన పందిర్లో పెట్టేటప్పుడు విగ్రహం ఎలాగైతే కనబడాలనుకుంటారో యాస్టేజ్గా వీళ్ళు అలా ఆ రూపాన్ని అయితే కనిపించడానికి అయితే వీళ్ళైతే చేయడం అయితే జరిగిందంట. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క విగ్రహం చూసారా సరస్వతీదేవి అవతారం మీద. ఇంకో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. అది కూడా కొంచెం డిఫరెంట్గా ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రతి విగ్రహానికి ఒక డిఫరెంట్గా అయితే తయారు చేయడం అయితే ఉంది. పెయింటింగ్ అనేది నిజంగా వీళ్ళు కలర్ గ్రేడింగ్ అనేది చాలా బాగా చేశారు. బ్యాక్ సైడ్ ఆచితో సహా విగ్రహం ఉన్న రూపంతో అన్ని యాస్టిస్గా ఒక గణపతిని అయితే వీళ్ళైతే చేయడం అయితే జరిగింది. నాకైతే వీళ్ళు ధర్మనగర్లో స్టార్టింగ్ ఎలాగైతే ఉండేదో మన కలర్ వైజ్ లేకముందు ఇప్పుడు కలర్ వేసాక ఇంకా నిజంగా అనకూడదు కానీ చాలా బాగున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని కలర్ చూసేటప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఈ యొక్క అవకాశాన్ని ఆ దేవుడు మాకు నిజంగా ఈ రూపంలో అయితే అందించారు. చాలా వరకు అయితే విగ్రహాలు చూడాలని చాలా మందికి ఉంటుంది. కానీ మేము ఇక్కడ విగ్రహాలు చూస్తుంటే నిజంగా మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది ఒక విధంగా. ఎందుకంటే మేము చాలా వరకు ఇలాంటి విగ్రహాలు అయితే మేము ఎప్పుడు చూడలేదు, ఇన్ని విగ్రహాలు అయితే. కానీ ఆ దేవుడి ఆశీస్సుల ద్వారా అయితే మేము విగ్రహం అయితే చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క విగ్రహాలని ముందుగా మేమే చూడడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కలర్ వేసేటప్పుడు ఆ ఫినిషింగ్ లాగేటప్పుడు చూడండి, ఆ వర్కింగ్ అంటే ప్రతిదీ వాళ్ళ దగ్గర చాలా బాగున్నాయి. నిజంగా దేవుడు అనుకుంటేనే ఏదైనా అవుతుంది అన్నట్టుగా మాకు ఈ యొక్క అవకాశాన్ని నిజంగా దేవుడు కల్పించినట్టు. ఎందుకంటే ఈ యొక్క విగ్రహాలని మేము చూపిస్తున్నామంటే దానికి చాలా వరకు మేము చూడడానికి అదృష్టం ఉండాలి. ఎందుకంటే మన గణపతుల్ని స్టార్టింగ్లో ఎవరు చూపించరు. అలాంటిది మీ ఇన్ని విగ్రహాలని ముందుగానే చూసి ఈ యొక్క విగ్రహం చూసారా చేతి మీద వినాయకుడు, నా ఫినిషింగ్ అయినా ఈ యొక్క విగ్రహమైనా చాలా వరకు బాగుంది. ఆ కలర్ అంటే ప్రతిదీ ఏంటంటే ఇక్కడ ధర్మనగర్లో ప్రతిదీ విగ్రహాన్ని చాలా నీట్గా క్లీన్గా మెయిన్లీ వీళ్ళు ప్లానింగ్ ఏంటంటే కస్టమర్లు ఎటువంటి అన్స్టార్ట్ అవ్వకుండా వీలైతే విగ్రహాలను అయితే చాలా బాగా చేయడం అయితే జరిగింది. ఈ ఒక్కొక్క కలర్ వేయడం చాలా బాగుంది. ఎందుకంటే చూడండి, ఒక విగ్రహాన్ని మనం యాస్టిజ్గా ఒక గుడిలో ఎలాగైతే చూస్తామో అదే గొడుగులో ఉండే విగ్రహం లాగానే వీళ్ళ దగ్గర తయారు చేయడం జరిగాయి. ఈ యొక్క విగ్రహాలన్నీ నిజంగా చాలా బాగున్నాయి. ఈ ఇయర్ చాలా తక్కువ చేయడం వల్ల అయితే మనకి విగ్రహాలన్నీ కొంచెం అన్నీ సేల్ అయిపోయి ఆల్మోస్ట్ మనకు కావాల్సిన కూడా. ఫ్రెండ్స్, మనమైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అన్నితో అయితే మాట్లాడడం జరిగింది కదా. ఈసారి అన్నితో మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదనేది అన్నినైతే అడిగి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ బుకింగ్ కూడా అయిపోయి అన్ని ద్వారా అడిగి మనమైతే తెలుసుకుందాం. అయ్యా బాగున్నారా? అదే లాస్ట్ ఇయర్ వచ్చాం కదా, ఈ ఇయర్ ఈ యొక్క అంటే మా వీడియో వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా లేదంటే ఆల్మోస్ట్ విగ్రహాలు అయిపోయినట్టున్నాయి, మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? బాగానే పర్వాలేదు, హ్యాపీ పర్లేదు. ప్రజెంట్ అయితే అన్నికైతే అంటే ఈ లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ తక్కువ చేయడం వల్ల తక్కువ చేయకపోయినా ఇది బ్రాండ్ ఇక్కడ మంచి బ్రాండ్. ఫస్ట్ ఇక్కడ ఎవరైనా విశాఖపట్నం ఫస్ట్ ధర్మనగర్ చూసే వెళ్తారు ఇంకో దగ్గరికి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ధర్మనగర్ అంటే ఒక బ్రాండ్ అని. అలానే ధర్మనగర్లోని ఆల్మోస్ట్ అన్నీ అయితే ఈ ఇయర్ తక్కువ విగ్రహాల్లో కూడా అన్నీ సేల్ అయిపోయి మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే అంచనా అయితే అన్నీ అయితే ఇంకా డిఫరెంట్గా అయితే తయారు చేయడం అయితే ఉందంట. ఆల్రెడీ అన్ని ప్లానింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ విగ్రహాలు కూడా ఈ ముందే ప్లాన్ చేస్తున్నాం కదా. చేస్తాం ముందే చేస్తాం. ఇప్పుడు దీనికంటే బాగా దుర్గాలు బాగా తయారవుతాయి. దుర్గాలు కూడా రెడీ అయిపోయి ఖాళీ ఇంకా గంగమట్టి అది ఫినిషింగ్ చేసి ఇచ్చేయడం ఈ సంవత్సరం. అవి కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పటి వరకు ఈ 45 days సిరీస్లో అయితే గణపతి విగ్రహాలు అయితే చూపించాం. తర్వాత అయితే వాళ్ళైతే దుర్గమ్మ తల్లి విగ్రహాలు కూడా తయారు చేయడం జరిగిపోయింది. ఆల్మోస్ట్ అవి కూడా గణపతులు వెళ్ళగానే అవి లైన్లోకి వచ్చేస్తాయి. మొత్తం అన్ని లైన్లు పెట్టేస్తాం. అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
అని ఇప్పుడు ఆల్మోస్ట్ దుర్గాదేవి విగ్రహాలు అయితే ఎన్ని చేయబోతున్నారు? మేము 60 చేస్తామండి ప్రతి సంవత్సరం. మాకు ఎందుకంటే మాకు పాత కస్టమర్లు మాకు ఎక్కువండి. వినాయకులేని తగ్గించుకుంటాం కానీ దుర్గాలు మాత్రం తగ్గించు. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి మాకు నమ్ముకొని వచ్చినప్పుడు ఒకసారి అప్సెట్ చేసామంటే బొమ్మలు ఏదైనా అప్సెట్ చేసామంటే ఇంకో దగ్గర ఇంకా ఇక్కడ రావడం కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. మళ్ళీ ఫోన్ చేసి రప్పించుకోవచ్చు. అందుకే ఆ మాట పడకుండా నేను ముందుగానే వాళ్ళ కోసం ముందు రెడీ చేసి ఫోన్ చేసి పంపించేస్తాను. ఆ డబ్బులు కూడా డిమాండ్ ఉంది. కింద సంవత్సరం మీదకి ఒక 500 ఎక్స్ట్రా ఇచ్చి వెళ్ళిపోతారు అంతే. అని ఇంకోటి ఏంటంటే చాలా వరకు నేను చూసిన విగ్రహాలు అన్నిట్లో పెయింటింగ్ అయితే నాకు నచ్చింది. దానికి మీరు ఏ పెయింటింగ్ వాడతారు, అదే ఆ ఫినిషింగ్ ఎలా లాగుతారు అనేది కూడా ఒక విగ్రహం అయితే చూపించి అడుగుతాను రండి. అని ఇప్పుడు ఈ యొక్క విగ్రహం ఉంది కదా, ఈ యొక్క బ్యాక్ సైడ్ పెయింటింగ్ అయినా అదే ఫేస్ పెయింటింగ్ అయినా కలర్ వేజ్ అనేది ఎలాగ, అంటే విగ్రహం రూపంలో వచ్చింది ఎలాగా? విగ్రహం రూపంలో వచ్చిందంటేనే వైట్ దాంట్లోనే ఇవన్నీ మిక్స్ చేస్తాం. ఇది ఆల్రెడీ మేము కలర్ కోడ్స్ ప్రిపేర్ చేసుకుంటాం. మొత్తం ఏ కలర్స్ మిక్సింగ్ చేసుకోవాలని దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకొని మొత్తం ఒక ఐడియా ఒక దీనికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ప్రకారం వెళ్తేనే వస్తుంది. ఫస్ట్ వైట్ వేస్తాం, తర్వాత వైట్లో కలర్లు కలిపి చేస్తాం. దాని తర్వాత నుంచి మళ్ళీ సెట్టింగ్స్ ఇస్తాం. ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదండి, ఈ సెట్టింగ్స్ అవన్నీ చూపించండి ఒకసారి. ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్స్ అన్నీ ఇస్తాం అన్నమాట. ఇచ్చిన తర్వాత దాని తర్వాత మొత్తం కళ్ళు అది వేసిన తర్వాత వాటర్ వార్నిష్ అనేది ఒకటి ఉంటుంది. వాటర్ వార్నిష్ అనేది ఉంటుంది. లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. అది మొత్తం వేసిన తర్వాత ఒక షైనింగ్లా వస్తుంది. అప్పుడు మన విగ్రహానికి గోల్డ్ అద్దుతాం అనమాట. అంటే ఈ యొక్క విగ్రహానికి ఈ ఫినిషింగ్ ఉంది కదా, అంటే చాలా మంది ఏంటంటే క్లాత్ పెట్టేసి డ్రాప్ చేస్తారు, కానీ మీరు ఏంటంటే మట్టితో తయారు చేసి ఆర్చి కూడా మట్టితో తయారు చేసి ఆ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందండి? అంటే ఫినిషింగ్ కోర్సు అది అంటే మొత్తం హ్యాండ్ వర్కేనండి. మొత్తం మట్టితోనే చేస్తారు, చేతితోనే చేస్తారు. కాకపోతే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మనకి కాపరు, సిల్వరు, గోల్డ్, పిత్తోలు అంటారు. ఆ కలర్స్ 4 కలర్స్ తీసుకుంటాం. దాన్ని బట్టి ఒక్కొక్క సైడ్గా ఒక్కొక్కటి ఇస్తాం అన్నమాట. అలా డిజైన్గా ఇచ్చి చేస్తే దానికి, లేదంటే డార్క్ కలర్ వేసి అనుకో ఆ విఘ్నేశ్వరికి డామినేషన్ చేసేస్తాం. డామినేషన్ చేయకుండా విగ్రహం ఎఫిరెన్స్ బాగుండాలనుకొని అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే దీని మీదకి అది కొద్దిగా డల్నెస్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ యొక్క విగ్రహానికి అయితే అన్ని వాళ్ళు అయితే బ్యాక్ డ్రాప్ని డార్క్ చేసి విగ్రహాన్ని అయితే హైలైట్ చేయడం జరిగింది. ఒక్కొక్క విగ్రహానికి చూడండి ఓవరాల్గా అయితే ఆ ఫినిషింగ్ అనేది చాలా, అంటే ఒరిజినల్ విగ్రహానికి పెయింటింగ్ వాడేటట్టే వీళ్ళు వాడారంట. వీళ్ళకి ఏంటంటే చాలా కోర్స్ ఉంటుందంట, పెయింటింగ్ కోర్స్ అనేది ఉంటుంది. పెయింటింగ్ కోర్స్ అనేది అయితే ఉంటుందంట. ఆ విగ్రహానికి సైనింగ్ అయినా మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. అంటే 6 రోజులు కోర్స్ మొత్తం విగ్రహానికి పెయింటింగ్ మొత్తం ఈ సేఫ్ రావడానికి ఒక 6 రోజులు పడుతుంది. సేఫ్ రావడానికి పెయింటింగ్ ద్వారా. ఫ్రెండ్స్ నార్మల్గా విగ్రహం తయారు చేయడానికి అయితే 1 వీక్ పడుతుంది, దాని పెయింటింగ్ ఒక 1 వీక్ పడుతుంది. అంటే అన్ని వాళ్ళు అయితే ఈ 45 days కాదు 4 months అయితే కష్టపడి ఉంటారు కదా. 4 నెలలు 15 రోజులు 4 months 15 days అయితే అన్ని వాళ్ళు అయితే కష్టపడారంట. ఈ యొక్క విగ్రహాలకి ఏంటంటే కలర్ వేజ్కి, పెయింటింగ్కి, ఇవన్నిటికి ఒక్కొక్కటి 1 వీక్ పడుతుంది. ఫైనల్గా ఏంటంటే ఆల్మోస్ట్ మాకైతే చాలా సహకరిస్తున్నారు. లాస్ట్ ఇయర్కి అయితే ఎలా సపోర్ట్ చేస్తారు, ఇయర్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వీడియో ఇప్పుడుతో అయితే ఎండ్ అయిపోద్దు. మళ్ళీ మేము వస్తాం. ఏంటంటే విగ్రహాలని మీరు పంపిస్తారు కదా, అది కూడా మేము ఫ్రెండ్స్కి, అదే మన సబ్స్క్రైబర్కి అయితే చూపించాలి. ఎందుకంటే మీరు ఎలా అయితే పంపిస్తారో ట్రావెలింగ్ అన్నీ కూడా తెలుసుకోవాలి. ఒక విగ్రహానికి ధర్మానగర్ ఏంటంటే ఉన్న విగ్రహాన్ని వాళ్ళకి డెలివరీ అయినంత వరకు చాలా జాగ్రత్తగా పంపిస్తారని టాక్ ఉంది. అది మేము కళ్ళతో చూసుకోవడం మన సబ్స్క్రైబర్కి చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ ఫర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వైజాగ్ ఐడల్స్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి.